కృష్ణా జిల్లా గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలను అధికారులు రప్పించారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. అయితే ముందుగా కాంప్లెక్స్లోని సెల్ ఫోన్ దుకాణాల్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలా జరిగిందంటారు అసలు? సాదిగా ముఖ్యంగా గుడివాడ అద్దెపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్లే కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రత్యేకంగా మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది గంటల కొద్దీ అక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే అద్దెపల్లి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఒక కళాశాల కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇంతటి అగ్ని ప్రమాదం జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, మరొక వైపు స్టేట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఉంది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో దాదాపుగా ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా బయటపడినట్లు కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే గుడివాడ నడిబొడ్డులో ఉన్నటువంటి నెహ్రూ చౌక్ సెంటర్ లో వాణిజ్య దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దాదాపుగా ఈ విలువైనటువంటి దుకాణాల్లో ఉన్నటువంటి వస్త్రాలు, విలువైనటువంటి యంత్ర సామాగ్రి మొత్తం కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ నేపథ్యంలో విషయం తెలుసుకుని ఇక్కడికి అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా అటు ఉయ్యూరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పామర్ హనుమాన్ జంక్షన్ పరిసరాల నుంచి అగ్నిమాపక శకటాలు ప్రత్యేకంగా తెప్పించి మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా జరిగినటువంటి ఈ కాంప్లెక్స్ లో చాలా పెద్ద ఎత్తున మంటలతో పాటు పొగ అలుముకున్నటువంటి పరిస్థితి. సమీప ప్రాంతాల నివాసులు దాదాపు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఉన్నటువంటి వారందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. వస్తున్న ముందుగా మంటలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టినట్టుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సాధిక. రైట్, థ్యాంక్ యూ.